కాంగ్రెస్ పాలనలో బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న బిల్డర్ వేణుగోపాలరెడ్డి కుటుంబాన్ని హరీష్ రావు పరామర్శించారు. వేణుగోపాలరెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. 14 నెలల కాంగ్రెస్ పాలన పుణ్యమా అని బిల్డర్ అంటే ఉన్నప్పుడే అడుగుదాం అనుకున్నా తీసుకొచ్చినట్టు పక్కన చాలా మీద పడేటువంటి వాళ్ళు జీవితాలకు జీవితాలు నాశనం అవుతా ఉంటే కూడా ఆయనకి ఇంకా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ చిన్న పాపను ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి మన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ ను నేను కోరుతా ఉన్నా. ఇక 2 అసోసియేషన్స్ ఉన్నట్టున్నాయి. ఇద్దరు కూడా ముందుకు రావాలి, స్పందించాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరే బిల్డర్ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కలిసి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మవిమర్శ చేసుకొని రియల్ ఎస్టేట్ అంటే నాకు బాగా తెలిసిన మాటల్లో చెప్పడం కాదు, మీరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి, వాళ్ళకి ఏం కష్టం జరిగిందో అర్థం చేసుకోండి. ఇది మిగతా వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక శాసనసభ్యులు వివేక్ గౌడ్ గారు, నేను, ఎర్రోల శ్రీనివాస్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య. వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం, ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం. కో అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు, నీకు లోన్ ఇయ్యము అన్నారట. ఈ 13 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక, బ్యాంకులకు పోతే అప్పు రాక, ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.